నగరంలో పెరిగిపోతున్న ఈ వ్యర్థాలని నిర్మూలించడం కోసం జీహెచ్ఎంసీ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రీసైక్లింగ్ యూనిట్లతో కలిసి క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే పలు మొబైల్ షాపుల్లో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. మన దగ్గర నిరుపయోగంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను వాటిల్లో డిపాజిట్ చేసి పక్కన ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయన్నమాట. గతంలో ఈ వ్యర్థాల సేకరణ కోసం చేపట్టినటువంటి ఒక భారీ స్పెషల్ డ్రైవ్కి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కాబట్టి వీరిని ఆకర్షించడం కోసం ఈ రివార్డు పాయింట్ సిస్టమ్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. వీటి ద్వారా మనం స్వచ్ఛంద సంస్థలు స్వయం సహాయక సంఘాలు తయారు చేసేటువంటి వస్తువుల్ని ఈ రివార్డ్ పాయింట్స్తో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడు మొబైల్ షాపులకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ షాపులకు కూడా విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే మన ఇళ్లలో ఉండేటువంటి పాత టీవీలు, అలాగే పాడైపోయిన ఫ్రిడ్జ్లు, అలాంటి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా, వాటి కోసం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డోర్ స్టెప్ పికప్ని మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదేమైనా పర్యావరణ పరిరక్షణకి ఇది ఒక అద్భుతమైన అడుగుగా చెప్పాలి. ఇకపైన మీ చేతుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది వేస్ట్ కాదు, రివార్డ్ పాయింట్ మాట.